మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ చెప్పుకున్నాం కదమ్మా. అండ్ టుడే క్లాస్ ఈస్ ఇమ్యూనోగ్లోబులిన్స్. సో ఈరోజు క్లాస్ ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ యాక్టివ్ సీరం ప్రోటీన్స్. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ యాక్టివ్ సీరం ప్రోటీన్. Immunoglobulins are active serum proteins and they are response to the antigen. So response to an antigen and reacts specifically with the antigen. సో ఎప్పుడైతే ఫారిన్ పార్టికల్ వస్తుందో దాంతో ఇది వెంటనే ఏమవుతుంది, దాంతో ఏంటంటే ఇది ఫైట్ చేస్తుంది. అది ఫైట్ అగైన్స్ట్ ద యాంటీజెన్స్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ యాక్టివ్ సీరం ప్రోటీన్స్ అంటారు. దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఎన్ యాంటీజెన్ అండ్ రియాక్ట్ స్పెసిఫికల్లీ విత్ దట్ యాంటీజెన్. సో రెస్పాండ్ అవుతుంది ఒక యాంటీజెన్ వచ్చినప్పుడు, ఆ యాంటీజెన్ ఇది రియాక్ట్ అవుతుంది. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఐజీజీ. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చమ్మా? ఐజీజీ అని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ దే ఆర్ కామన్లీ కాల్డ్, సో వీటిని ఇంకా ఏమని పిలవచ్చు అంటే యాంటీబాడీస్. దే ఆర్ కామన్లీ కాల్డ్ యాంటీబాడీస్. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీబాడీస్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఏంటి? సో ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఐజీజీ కింద రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏమని పిలుస్తారు? దే ఆర్ కామన్లీ కాల్డ్ యాంటీబాడీస్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ మిసైల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అని బై ద బాడీ అని చెప్పవచ్చు. మిసైల్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. ద మీనింగ్ ఆఫ్ మిసైల్, అసలు మిసైల్ అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని ఏమని చెప్తారు? మిసైల్ మ్యాన్ అని చెప్తారు. అంటే ఒక ఆయుధంగా ఆయన పనిచేశారు దేశానికి అనే అర్థం. సో అలాగే ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయంటే దే ఆర్ మిసైల్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. ఒక ఆయుధం కింద అవి మన బాడీలోని పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దే ఆర్ ఫౌండ్ ఇన్, అవి ఎక్కువగా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? దే ఆర్ ఫౌండ్ ఇన్ సీరంలో ఉంటాయి. దే ఆర్ ఫౌండ్ ఇన్ సీరం అండ్ బాడీ ఫ్లూయిడ్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ సీరము, బాడీ ఫ్లూయిడ్స్ లో ఫౌండ్ అయి ఉంటాయి. అండ్ టిష్యూస్ దగ్గర ఫౌండ్ అయి ఉంటాయి. దే ఆర్ ఫౌండ్ ఇన్ సీరము, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ టిష్యూస్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై వెర్టిబ్రేట్స్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఎవరిలో ప్రొడ్యూస్ అవుతాయంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై వెర్టిబ్రేట్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి. దే ఆర్ సింథసైజ్డ్. ఎక్కడ సింథసైజ్ అవుతాయంటే లింఫోసైట్స్ అండ్ ప్లాస్మా సెల్స్. లింఫోసైట్స్ అండ్ ప్లాస్మా సెల్స్ దగ్గర అవి సింథసైజ్ అవుతాయి. ఆల్రెడీ సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర నేను చెప్పాను. బి లింఫోసైట్స్ అవి చివరికి ప్లాస్మా సెల్స్, మెమరీ సెల్స్ కింద అవుతాయి. అండ్ ప్లాస్మా సెల్స్ అనేవి ఇంక ఎండింగ్ వచ్చినప్పుడు అవి ఎలా మారిపోతాయి అంటే ఇమ్యూనోగ్లోబులిన్ కింద మారిపోతాయి. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై వెర్టిబ్రేట్స్ లో మాత్రమే అవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎలా సింథసిస్ అవుతాయి? దే ఆర్ సింథసైజ్డ్ బై ద లింఫోసైట్స్ అండ్ ప్లాస్మా సెల్స్. సో లింఫోసైట్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. సో ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. సో మీరు రన్నింగ్ నోట్స్ సరిపోతుంది, మెయిన్ నోట్స్ ఫాలో అయ్యకన్నా రన్నింగ్ నోట్స్ అనేది మీకు సరిపోతుంది. రన్నింగ్ నోట్స్ లో రాసుకున్న పాయింట్స్ చక్కగా మీరు చదువుకోవచ్చు. ఓకేనండి, కమింగ్ టు ద టాపిక్. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి యాక్టివ్ సీరో ప్రోటీన్స్ అని అంటారు. దే ఆర్ రెస్పాన్స్ టు యాంటీజెన్ అండ్ స్పెసిఫికలీ రియాక్ట్ విత్ యాంటీజెన్. ఏదైనా ఫారిన్ పార్టికల్ బాడీకి రాగానే అది రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది, రియాక్ట్ కూడా అవుతుంది. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారని చెప్తున్నాను? ఐజీజీ కింద రిప్రజెంట్ చేస్తారు. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీబాడీస్. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఎక్కడ ఫౌండ్ అయి ఉంటాయి అంటే దే ఆర్ ఫౌండ్ ఇన్ సీరం, బాడీ ఫ్లూయిడ్స్, టిష్యూస్. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ మిసైల్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ అంటారు. దే ప్రొడ్యూస్డ్ బై ద వర్టిబ్రేట్స్ అండ్ సింథసైజ్డ్ బై ద లింఫోసైట్స్ అండ్ ప్లాస్మా సెల్స్. సో అసలు ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క స్ట్రక్చర్ ని డిస్కవరీ చేసింది ఎవరంటే, సో the structure of immunoglobulin is proposed by the Rodney Porter. The structure of immunoglobulin is proposed by the Rodney Porter in the year 1962. In the year 1962 లో రాడ్నీ పార్టర్ అనే సైంటిస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ ని ప్రపోజ్ చేశారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇస్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ రాడ్నీ పార్టర్ ఇన్ ద ఇయర్ 1962. సో ఇమ్యూనోగ్లోబులిన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, దీనికి ఇంకా ఏమని పేరు ఉంది అంటే గ్లైకోప్రోటీన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లైకోప్రోటీన్ అని పిలవచ్చు. యాంటీబాడీ అని అనొచ్చు అండ్ గ్లైకోప్రోటీన్ అని అనొచ్చు, ఐజీజీ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇమ్యూనోగ్లోబులిన్ ఈజ్ ఏ గ్లైకోప్రోటీన్. ఓకేనండి, సో యాక్టివ్ సీరం ప్రోటీన్స్ అని అంటారు. దీన్ని ఎలా రాయాలంటే ఐజీజీ కింద రాయొచ్చు. ఇమ్యూనోగ్లోబులిన్ రిప్రజెంటెడ్ యాజ్ ఐజీజీ. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్
antibodies. So the basic structure of model of immunoglobulin proposed by the scientist Rodney Porter. So immunoglobulins produced by invertebrates, synthesized by the plasma cells and lymphocytes. అండ్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే సీరం, మన యొక్క సీరంలో ఉంటాయి, బాడీ ఫ్లూయిడ్స్ దగ్గర ఉంటాయి అండ్ టిష్యూస్ దగ్గర ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అవి ఏ షేప్ లో ఉంటాయి? సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ వై షేప్డ్ ఆర్ టీ షేప్. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి వై షేప్ లో ఉండొచ్చు ఆర్ టీ షేప్ లో ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 4 పాలీపెప్టైడ్ చైన్స్. అవి దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటాయమ్మా? 4 పాలీపెప్టైడ్ చైన్స్. 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. అందులో 2 అనేవి లైట్ చైన్స్, దే ఆర్ ఐడెంటికల్. అండ్ 2 అనేవి హెవీ చైన్స్, దే ఆర్ ఆల్సో ఐడెంటికల్. 2 లైట్ చైన్స్ ఉంటాయి, 2 హెవీ చైన్స్ ఉంటాయి. 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. ఆ 4 పాలీపెప్టైడ్ చైన్స్ లో 2 లైట్ చైన్స్ ఉంటాయి అండ్ 2 హెవీ చైన్స్ ఉంటాయి. సో అండ్ 2 chains are short, they are called light chains. The 2 chains are short, they are called light chains, they are identical. And 2 chains are long, they are heavy chains, they are also identical. Then light chains లో ఎన్ని ఉంటాయంటే light chains is made up of 214 amino acids. లైట్ చైన్ లో 214 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అండ్ హెవీ చైన్ లో అయితే 450 to 700 అమైనో యాసిడ్స్ ఉంటాయి. 450 to 700 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి వై షేప్ లో ఉంటాయి ఆర్ టీ షేప్ లో ఉంటాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి 4 పాలీపెప్టైడ్ చైన్స్ తో మేడప్ ఆఫ్ ఉంటాయి. 2 లైట్ చైన్స్ ఉంటాయి, 2 హెవీ చైన్స్ ఉంటాయి. 2 light chains అనేవి ఐడెంటికల్, 2 heavy chains అనేవి ఐడెంటికల్. అండ్ 2 light chains are short and 2 heavy chains are long. And the 2 light chains are made up of 214 amino acids and 2 heavy chains are made up of 450 to 700 amino acids. There are 2 types. ఇక్కడ లైట్ చైన్స్ అని చెప్పాను కదమ్మా, ఆ లైట్ చైన్స్ అనేవి ఏంటంటే కే టైపు ఆర్ లాంబ్డా టైప్ ఉంటుంది. కే టైపు ఆర్ లాంబ్డా టైప్. సో మన యొక్క సీరంలో కనుక చూసుకుంటే సో కే టైప్ అనేది 60% ఉంటుంది, లాంబ్డా అనేది 40% ఉంటుంది. కే అంటే ఇక్కడ కప్ప అని చెప్పొచ్చు అనమాట. కే టైపు ఆర్ లాంబ్డా టైపు. సో మన యొక్క సీరంలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ కే ఈస్ ప్రెసెంట్ ఇన్ అప్రాక్సిమేట్లీ 60% అండ్ ద లాంబ్డా ఈస్ ప్రెసెంట్ ఇన్ 40% ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ హెవీ చైన్స్ అనేవి ఏంటి? హెవీ చైన్స్ ఆర్ 5 టైప్స్. దే ఆర్ గామా, ఆల్ఫా, మ్యూ, డెల్టా అండ్ ఎప్సిలాన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. గామా, ఆల్ఫా, డెల్టా, మ్యూ, ఎప్సిలాన్ 5 చైన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఈ లైట్ ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఒక ఎండ్ అనేది ఎలా మేడప్ ఆఫ్ అయి ఉంటుందంటే అండ్ వన్ ఎండ్ ఈస్ కాల్డ్ యాజ్ అనే ఎమైనో టెర్మినల్ అని పిలుస్తారు. ఎమైనో టెర్మినల్ ఎండ్ టెర్మినల్ అన్నమాట. అండ్ అదర్ వన్ ఈజ్ అనే కార్బాక్సీ టెర్మినల్, దాన్ని సి టెర్మినల్ అంటారు. ఒకవైపు ఎమైనో గ్రూప్ ఉంటుంది, ఇంకొక వైపు కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఎమైనో టెర్మినల్ ని ఎన్ టెర్మినల్ అనాలి, కార్బాక్సిల్ గ్రూప్ ఉంటే సి టెర్మినల్ అనాలి. అండ్ 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఆర్ ఇంటర్లింక్డ్ బై ఇంట్రా చైన్ డైసల్ఫైడ్ బాండ్స్ తో లింక్ అప్ అయి ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే హింగ్ రీజన్ అంటారు. అంటే ఒకదానితో ఒకటి ఉన్న కనెక్షన్ ఏమని పిలుస్తారంటే హింగ్ రీజన్ అని చెప్తాను. నేను ఒకసారి మీకు స్ట్రక్చర్ టెక్స్ట్ బుక్ లో చూపిస్తానండి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్. ఇది ఎన్ టెర్మినల్ అవుతుంది, ఇది సి టెర్మినల్ అవుతుంది. ఇవి లైట్ చైన్స్ అండ్ ఇవి హెవీ చైన్స్. కార్బాక్సిల్ టెర్మినల్ ఉంటుంది, అలాగే అమైనో టెర్మినల్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్చైన్ డైసల్ఫైడ్ బాండ్స్ తో రింగ్ అప్ అయి ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న దాన్ని హింగ్ రీజన్ అని చెప్తారు. ఏమని చెప్తారు? హింగ్ రీజన్ అనేది చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ ద 2 లైట్ చైన్స్ ఆర్ సో ద లైట్ చైన్స్ కన్స్టెంట్ 2 డొమైన్స్. లైట్ చైన్స్ లో ఎన్ని ఉంటాయంటే సో లైట్ చైన్స్ లో 2 డొమైన్స్ ఉంటాయమ్మా. 2 లైట్ చైన్స్ కంటైన్స్ అండ్ 2 డొమైన్స్ ఉంటాయి. సో 2 డొమైన్స్, ఆ 2 డొమైన్స్ అనేవి ఏంటి అంటే VL ఒకటి, CL ఒకటి. వేరియబుల్ లైట్ చైన్, కాన్స్టెంట్ లైట్ చైన్. అండ్ హెవీ చైన్ లో 4 డొమైన్స్ ఉంటాయి. హెవీ చైన్ లో అయితే 4 డొమైన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ డొమైన్ ఏమంటారు అంటే VH అంటారు, వేరియబుల్ హెవీ చైన్. అండ్ రిమైనింగ్ ఇది ఒకటైతే రిమైనింగ్ 3 ఏంటి అంటే CH1, CH2, CH3. కాన్స్టెంట్ హెవీ చైన్ 1, కాన్స్టెంట్ హెవీ చైన్ 2, కాన్స్టెంట్ హెవీ చైన్ 3. అర్థమవుతుందండి? ఓకేనమ్మా.
సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే లైట్ చైన్స్ లో 2 డొమైన్స్ ఉన్నాయి, హెవీ చైన్స్ లో 4 డొమైన్స్ ఉన్నాయి. ఆ లైట్ చైన్స్ లో ఉన్న 2 డొమైన్స్ ని వేరియబుల్ లైట్ చైన్ అంటారు, కాన్స్టెంట్ లైట్ చైన్ అంటారు. ఇది ఒకటి, ఇది రెండండి. హెవీ చైన్స్ లో 4 డొమైన్స్ ఉంటాయి. అవేంటి? ఒకటేమో VH వేరియబుల్ హెవీ చైన్ అండ్ రిమైనింగ్ 3 ఏంటంటే CH1, CH2 అండ్ CH3. ఓకేనా? అది దిస్ ఇస్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇది ఇంట్రొడక్షన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసెస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. వాట్ ఆర్ ద క్లాసెస్? సో ఇమ్యూనోగ్లోబులిన్ క్లాసెస్ అనేవి ఏంటి? క్లాసెస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్. నేను IgG అని రాస్తాను, రాయొచ్చు కదండి ఇమ్యూనోగ్లోబులిన్ ని. సో క్లాసెస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. సో దే ఆర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఏంటంటే ఇన్ హ్యూమన్ సీరం దే ఆర్ నేమ్డ్ బేసింగ్ ఆన్ దర్ హెవీ చైన్. మన యొక్క సీరం లో హెవీ చైన్ ని బేస్ చేసుకొని, అండర్స్టాండ్, హెవీ చైన్ అని చెప్తున్నాను. హెవీ చైన్ ని బేస్ చేసుకొని 5 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. అదే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ IgG ఇమ్యూనోగ్లోబులిన్, IgG గామా, IgA ఆల్ఫా, IgM అమ్మ దాన్ని మ్యూ అని రాయాలి. అండ్ IgD డెల్టా అండ్ IgE ఎప్సిలాన్. IgE ని ఎప్సిలాన్ రాస్తారు. దిస్ ఇస్ ద క్లాసెస్ అబౌట్ 5 classes. This is 1 and 2, 3, 4 and 5 classes. IgG, IgA, IgM, IgD and IgE. సో ఇవి మనం 5 క్లాసెస్ కింద చెప్పుకుంటాం. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రాపర్టీస్. ఇమ్యూనోగ్లోబులిన్ అనేది ఒక సీరం ప్రోటీన్, గ్లైకోప్రోటీన్, యాంటీబాడీ. రాడ్నీ పోర్టర్ అనే సైంటిస్ట్ దాని బేసిక్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో 4 చైన్స్ ఉంటాయి, 2 లైట్ చైన్స్, 2 హెవీ చైన్స్. సో వాటి యొక్క అమైనో యాసిడ్స్, వాటికి ఏ టెర్మినల్ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కింద రాస్తారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్? ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే నోట్ చేసుకోండి. అగ్లూటినేషన్ ఆఫ్ యాంటీజెన్, యాంటీజెన్ ని అగ్లూటినేషన్ చేస్తుంది. ప్రెసిపిటేషన్ ఆఫ్ యాంటీజెన్, యాంటీజెన్ ని ప్రెసిపిటేషన్ చేస్తుంది. న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంటీజెన్, లైసిస్ ఆఫ్ యాంటీజెన్, ఆప్సనైజేషన్, టిష్యూ ఫిక్సేషన్, ఫాగోసైటోసిస్, కీమోటాక్సిస్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ C cells అండ్ బేసోఫిల్స్. ఓకేనండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్? సో ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే దే ఫైట్ అగైన్స్ట్ ద యాంటీజెన్ అండ్ దే ఫైట్ అగైన్స్ట్ ద మైక్రో ఆర్గానిజం ఆల్సో. నథింగ్ బట్ అండ్ మైక్రో ఆర్గానిజం అంటే నథింగ్ బట్ ఫారెన్ పార్టికల్ కదా, బయట నుండి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫంక్షన్స్ ఏంటంటే అగ్లూటినేషన్ ఆఫ్ యాంటీజెన్, ప్రెసిపిటేషన్ ఆఫ్ యాంటీజెన్, న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంటీజెన్, లైసిస్ ఆఫ్ యాంటీజెన్, ఆప్సనైజేషన్ and tissue fixation, phagocytosis, chemotaxis and activation of mast cell and basophils. ఇవి టోటల్ 9 ఫంక్షన్స్ ఉంటాయి. మీరు అవి రాసేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ అబౌట్ ద ఇమ్యూనోగ్లోబులిన్స్ మాట. ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాసెస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ చెప్పుకోవాలంటే IgG, IgA, IgM, IgD, IgE. ఈ 5 కోర్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటే మీకు ఇమ్యూనోగ్లోబులిన్స్ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా. ఓకేనండి. సో దీనికి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో టేబులర్ ఫామ్ వేస్తాను, టేబులర్ ఫామ్ నోట్ చేసుకోండి. సో మీరు నోట్స్ రాసుకున్నప్పుడు రన్నింగ్ నోట్స్ పాయింట్స్ చదువుకుంటే చాలా ఈజీగా కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.